సాహితీ అన్న అడగల ఇందిరా థ్యాంక్ యూ. అది క్వశ్చన్ కాదు నాన్న, సాంగ్ పాడాలా? అది క్వశ్చనా? కోరిక. నీ కోరిక తీర్చడమే నా బాధ్యత చెల్లి. ఏ పాట పాడమంటావు చెప్పు. ఎదునా ఎదుమా మహానటి? నో, నో వే, నో వే. నీలి నీలి ఆకాశం చెల్లి, ఇది నువ్వు నా ఎదుర్కొండా విన్నావు ఐదోసారి. నీలి నీలి ఆకాశం. ఇంత ప్రేమ మొన్ననే అయిపోయింది. బెస్ట్ చీకటితో వెలుగి చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపి చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, కన్నులంటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చి నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇంత ఇన్స్పిరేషనల్ లిరిక్స్ కదా ఇవి. చంద్రబోస్ గారు రాసిన పాటలకి నాకు నంది అవార్డ్స్ వస్తే, నేను పాడిన పాటలకి వారికి నంది అవార్డు. దట్స్ ఎ సిమిలారిటీ. సో ఇలా కాన్వర్స్ చేసుకుంటూ పోతే చాలా 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 విషయాలు ఉన్నాయి, చాలా చెప్పుకునే ఉన్నాయి. కొన్ని ఆ రోజు కాన్సర్ట్లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాట్ ఐ సాంగ్. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దాట్. మాటలు ఎక్కువ ఉండవు, పాటలే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మధ్య మధ్యలో మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ పర్టికులర్ సాంగ్, ద జర్నీ బిఫోర్ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో నుంచి లైఫ్లో సర్వసాధారణంగా మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అన్నీ ఈరోజు చాలా సంతోషంగా ఉంటే రేపు ఇంకేదో మనకి ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా నేను పాడిన పాటలు ఏంటి, అందులో నుంచి ఆ అవుట్పుట్ ఎలా వచ్చిందో యూ హ్యావ్ టు విట్నెస్ ఆల్ ఆఫ్. ఇంకో పాట పాడాలా? శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, మీరే చెప్పండి ఈ పాట. అంటే మీరు కాన్సర్ట్కి రావట్లేదా? మీరు ముందు నడిపించాను. ఈ వేళలో ఇప్పుడు పాడేస్తే ఎలా? ఇంకేదన్నా పాడినా సరే. లా 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 లా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు ఈ వేళలో
వితౌట్ మ్యూజిక్ 12 మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. సో జస్ట్ ఇమాజిన్, మేడం చెప్పారు వితౌట్ మ్యూజిక్ చాలా బాగుంది అని. విత్ మ్యూజిక్ ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత ఎన్హాన్స్ అవుతుందో. నా కాన్సర్ట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ. నా పేరు ఉంది కాబట్టి సునీత లైవ్ ఇన్ కాన్సర్ట్ అంటే నాట్ జస్ట్ మీ. నేను విత్ ఒక 10 పీపుల్, అంటే ఇట్స్ అ టీమ్ వర్క్. నాతో పాటు ఇంకొక 10 మంది, మేమందరం కలిసి చేసేటటువంటి సునీత లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ మై టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నేనే మాట్లాడేలా చేశారు మొత్తానికి కౌశిక్. థ్యాంక్స్ టు కౌశిక్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. వారి తరఫున చెప్తున్నాను, భోజనాలు చేసేయండి. ప్లీజ్ హ్యావ్ లంచ్ అండ్ గో.